ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడ చూసినా వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రెండు రాష్ట్రాల్లోనూ దాదాపు 400 గ్రామాలు నీటిలో మునిగిపోవడంతో వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సీఎంలు చంద్రబాబు నాయుడు మరియు రేవంత్ రెడ్డిలతో ప్రధాని మోడీ మాట్లాడారు. ఈ సందర్భంగా వర్షాలు వరదల దృష్ట్యా రెండు రాష్ట్రాల్లోని పరిస్థితి గురించి ముఖ్యమంత్రుల నుంచి ప్రధాని సమాచారం తీసుకున్నారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు కేంద్రం నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. ఇక మరింత సమాచారం తెలంగాణకు సంబంధించి మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి. 3 రోజుల నుంచి గత 3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి ఎడతెరిపి లేని వర్షాలతోటి అది అస్తవ్యస్తం అవుతుందని చెప్పుకోవచ్చు. అయితే కాలనీల్లో మాత్రం నీళ్లు వెళ్తున్నాయి. అయితే ఇళ్లలోకి నీళ్లు వెళ్ళడం ద్వారా వారు ఇళ్లలోకి వెళ్ళలేని పరిస్థితి ఉన్నది. అయితే గత 3 రోజుల నుంచి మాత్రం ఇలాంటి పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే మనం జగిత్యాల జిల్లాలోని గోవిందపల్లి కాలనీలో ఉన్నాం. అయితే గోవిందపల్లి కాలనీలో దాదాపు 200 ఇళ్లలోకి మనము నీళ్లు వెళ్ళినట్టు తెలుస్తున్నది. అయితే ఇక్కడ ఈ రోడ్డు దాటడానికి కూడా అస్పష్టంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి కాన్స్టెన్సీలో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొన్నాయి. అయితే రెండు ఊర్ల మధ్య మాత్రం రాకపోకలు నిలిచిపోయాయి. అయితే ఇటు గర్భిణీ స్త్రీలు కానీ ఇటు వృద్ధులు కానీ హాస్పిటల్ తీసుకురావడానికి కానీ కష్టంగా ఉందని చెప్పేసి అధికారులు ఎలాంటి స్పందించడం లేదని చెప్పేసి కాలనీ వాసులు మాత్రం తెలియజేస్తున్నారు. ఉన్నాడు. అయితే ఏం జరుగుతుందో నమస్కారం. మా పరిస్థితి చాలా దారుణంగా ప్రభుత్వం ఏమో అందరినీ విజిట్ చేయమంటారు. అధికారులను కానీ ఈ రాజకీయ నాయకులను కానీ ఇంతవరకు ఎవరు రాలేదు. మీ పరిస్థితి ఏంటని అడగలేదు. ఇది మా పరిస్థితి సార్. దయచేసి ఇప్పటి కూడా మీ ద్వారా ఈ సంవత్సరమైన దీనికి నూతన బ్రిడ్జ్ నిర్మించి మా యొక్క గత 3 సంవత్సరాలకి ఇలాంటి పరిస్థితి నెలకొందని చెప్పారు. అయితే మీరు ఎందుకు ఈ పరిస్థితి అధికారులు మాకు వచ్చేసారా? గతంలో ఎమ్మెల్యే గారిని కాలనీ వాల్స్ అందరూ పోయి కలిసాం సార్. అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, టిఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్యే గారు ఉండే సంజయ్ కుమార్ సార్. వాళ్ళు అందరం వెళ్ళి సార్ చేస్తామన్నాడు. ఆయన మిస్ అయిపోయింది. కనీసం ఈ ప్రభుత్వంలో మళ్ళా సార్ జాయిన్ అయ్యారు కాబట్టి ఈ ప్రభుత్వం నుండైనా మాకు సహాయ సహకారాలు అందించాలి, మా ప్రజల యొక్క కష్టాలను తీర్చాలని కోరుకుంటున్నాం సార్. మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు రాకపోకలు మాత్రం పూర్తిగా నిలిచిపోయారని చెప్పుకోవచ్చు. దాదాపు ఎడతెరిపి వర్షం వర్షాలకే కాకుండా చెదురుమోరు పడుతున్న వర్షాలకు కూడా ఇలాంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. అయితే కాలనీ వాసులు మాత్రం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా అధికారులు మాత్రం స్పందించలేదు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.